నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ ఏంటంటే బీహార్లో ఏ కూటమి గెలవబోతా ఉంది అని. సో ఇప్పుడు బీహార్తో పాటుగా చాలా వరకు దేశంలో 12 చోట్ల ఉప ఎన్నికలు ఉన్నాయి. కానీ ఉప ఎన్నికలు అన్నిటికంటే కూడా బీహార్ గెలుపు చాలా ముఖ్యం బీజేపీకి, అట్లాగే నరేంద్ర మోదీకైనా కూడా. సో అందుకనే బీజేపీ విస్తృతంగా అక్కడ ప్రయత్నాలు చేస్తోంది. సో ఇప్పుడు బీహార్ ఎన్నికల తర్వాత నెక్స్ట్ దేశంలో రాబోయే ఎన్నికలు వెస్ట్ బెంగాల్ అట్లాగే తమిళనాడు వరుసలో ఉన్నాయి. కానీ ఇప్పుడు తమిళనాడులో ఎట్లాగూ బీజేపీ పెద్దగా సౌత్లో లేదు కాబట్టి కొంత గెలుపు అవకాశాలు, అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు చాలా తక్కువ. అక్కడ ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి అంశాలు కొంత పక్కన పెడితే ఇప్పుడు ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో కొంత బీజేపీ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అంటే వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా మమతా బెనర్జీకి షాక్ ఇచ్చేలాగా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టుగా మనకు కొంత రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. కానీ ఒక రకంగా చెప్పాలంటే నిజంగా కూడా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ కొంత వెస్ట్ బెంగాల్ మీద దృష్టి అయితే పెడుతున్నారు. అక్కడ కొంత కీలకంగా గత కొంతకాలంగా రాజకీయాల్లో కొంత చేంజెస్ తీసుకొచ్చేందుకు, మరోవైపు చాలా వరకు కూడా అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నం అయితే జరుగుతోంది బీజేపీ పార్టీ తరఫున. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యవహారాల్లో మమతా బెనర్జీ నీరుగార్చేయాలి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి టీఎంసీ పార్టీని స్పష్టంగా కొంత అనగదొక్కే ప్రయత్నం కూడా జరుగుతోంది గత కొంతకాలంగా. అంటే ఏ చిన్న అంశం వచ్చినా కూడా దాన్ని కొంత బీజేపీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం, మమతా బెనర్జీకి నెగిటివ్గా కొంత ఫోకస్ చేయడం, ఇదంతా కూడా జరుగుతోంది కొద్ది కాలంగా. అక్కడ కూడా కొన్ని రైడ్స్ ఇట్లా డిఫరెంట్ బీజేపీ నయానో భయానో ఆ రాష్ట్రాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ స్కెచ్ ఏంటి అని కనుక ఒకసారి చూస్తే, బీజేపీ పార్టీ అక్కడ వలస వచ్చినటువంటి ముస్లింలను భారత్లోకి తొలగించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది వాస్తవానికి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరూ సమానమే, హిందూ ముస్లిం బాయ్ అనే నినాదంతో వాళ్ళు సెక్యులరిజం తోటి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాంటి ఈ తరుణంలో బెంగాల్లో కొంత దీనికి వ్యతిరేకంగా రాజకీయం అక్కడ నడుస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చాలామంది ముస్లిం కుటుంబాలకు అక్కడి ముస్లింలు ఆశ్రయం ఇచ్చి దేశంలో కలిపేసుకుంటున్నారనేది వాదన. సో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వారికి వీరి అమ్మాయిలను లేదంటే కనుక అక్కడ అమ్మాయిలని ఇక్కడ అబ్బాయిలకు చేసుకొని వారి వ్యాపారాల్లో భాగస్వాములు చేసుకొని బంధుత్వం కలుపుకుంటూ ఉన్నారు. అలా వారికి ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ అట్లాగే ఆధార్ కార్డు ఇతర డాక్యుమెంట్స్ కూడా సృష్టించి ఇక్కడే సెటిల్ చేస్తూ ఉన్నారు. మరోవైపు దీనికి బెంగాల్ నాయకురాలు సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ కూడా ఒకంత సపోర్ట్ చేస్తూ వస్తుంది గత కొంతకాలంగా. ఆమె దీన్ని సపోర్ట్ చేయడానికి కూడా ఆమె వ్యూహం ఉంది. ఎందుకు ఇలా సపోర్ట్ చేస్తుంది, ఎందుకు దానికి ప్రధాన కారణం ఏంటి అని చూస్తే ముస్లిం ఓట్లను వాడుకోవటం, ఆ ఓట్లను వాడుకొని తద్వారా గెలవటం. మరి ఎన్నికల ఎజెండాగా ఇదొక జరుగుతోంది తతంగం అంతా కూడా. అలాంటి తరుణంలో బెంగాల్లో ఇప్పుడు మరో వివాదం రాజుకుంటోంది. అంటే ఇతర దేశస్తులైనటువంటి బంగ్లాదేశ్ వారు బెంగాల్కు ప్రవేశిస్తే అక్కడ పౌరసత్వం అందిస్తున్నారు, కానీ హిందువులను మాత్రం ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. దీనిపై స్పందించినటువంటి బీజేపీ నయా ప్లాన్ వేసింది. ఎలాగైనా హిందువులను కూడా రక్షించాలని చెప్పి కొంత సిఏఏ పేరుతో రకరకాలుగా వారిని ఆదుకుంటోంది. అంటే ముఖ్యంగా బంగ్లాదేశ్లో ముస్లింల ద్వారా కొంత అణచివేతకు గురయ్యేది హిందువులు మాత్రమే. అక్కడ హిందూ అమ్మాయిలను ముస్లింలు ఇబ్బందులు పెట్టడం, అట్లాగే వారిని బతకనివ్వకపోవడం వల్ల చాలామంది వలసలు వచ్చి బెంగాల్కు చేరుకుంటూ ఉన్నారు. కానీ వారికి మమతా బెనర్జీ పౌరసత్వం, ఐడెంటిటీ కార్డు అసలు ఇవ్వడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ హిందువుల సంఖ్య పెరిగితే బీజేపీ సపోర్ట్ దొరుకుతుందని కూడా ఆమె ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు ముందుకు వచ్చినటువంటి బీజేపీ బెంగాల్లో కొంత సిఏఏ పేరుతో వేలాది శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ముస్లింల హింసకు తట్టుకోలేనటువంటి హిందువులు ఎవరైనా సరే ఆ శిబిరాల్లో చేరుకొని హ్యాపీగా జీవించవచ్చని కూడా బీజేపీ చెప్తోంది. అట్లాగే వారికి కూడా ఇక్కడ దేశ పౌరసత్వం కల్పించి రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటోంది బీజేపీ. ఇంతటి చర్యకు పాల్పడడానికి రాబోయే రోజుల్లో హిందువులను బెంగాల్లో కొంత ఆ సంఖ్య పెంచితే ఖచ్చితంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. అంటే హిందువుల సంఖ్య పెంచి హిందువుల ఓట్లతోటి ఖచ్చితంగా బీజేపీ గెలవాలన్న ఒక బిగ్ ప్లాన్ వేసుకుంది. సహజంగానే హిందుత్వానికి అట్లాగే హిందూయిజానికి బీజేపీ కొంత పేటెంట్ లాగా వ్యవహరిస్తూ ఉంటుంది. అంటే హిందూ ఓట్ బ్యాంక్ తోటి బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. మరోవైపు డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా కొంత అంటే ఎమోషన్స్, కొంత హిందూ ఎమోషన్స్ని హిందువులు కొంత అంటే ముస్లింల పట్ల ద్వేషం నింపి హిందువులే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ లాగా బీజేపీ ట్రీట్ చేస్తుంది. ఆ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ తోటి ఇప్పటిదాకా బలంగా బీజేపీ గెలుస్తూ వస్తుంది. పదే అవే విమర్శలు చేస్తుంటారు. ఈవెన్ ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు ఇస్తే ప్రధానంగా బీజేపీ ఎంఐఎం టార్గెట్ చేసే విమర్శలు చేస్తుంది. కానీ ఇక్కడ కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శించట్లేదు. అక్కడ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాబట్టి. కానీ ప్రధానంగా ఎంఐఎం
ముస్లింలనే టార్గెట్ చేసి హిందూ ఓట్ బ్యాంకులన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇదే బీజేపీ భారీ వ్యూహం. అందుకని ఇప్పుడు అక్కడ హిందువుల సంఖ్య బెంగాల్లో పెంచాలన్న లక్ష్యంతో ఇప్పుడు పెద్ద ఎత్తున క్యాంపులు జరగటం, అట్లాగే వాళ్ళకు కూడా కొంత ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రొవైడ్ చేయటం. అంటే కొంత ఆమె ముస్లింలను నమ్ముకుంటే బీజేపీ హిందువులను నమ్ముకుంటుంది. రెండు బలమైనటువంటి ఓట్ బ్యాంకులే. సో అందుకనే ఇప్పుడు ప్రధానంగా మమతకు దెబ్బ కొట్టేందుకు బీజేపీ భారీ స్కెచ్తో ఇప్పటి నుంచే కొంత అక్కడ బెంగాల్లో ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి అక్కడ ప్రధానంగా మైగ్రెంట్స్ మీద పెద్ద ఎత్తున వెస్ట్ బెంగాల్లో చర్చ జరుగుతోంది, రాజకీయం నడుస్తుంది. మరి ఆ యొక్క మైగ్రెంట్స్ని ఏ విధంగా చెక్ పెడుతుంది ప్రభుత్వం అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. మొత్తం మీద రాబోయే భవిష్యత్తులో జరిగే ఎన్నికలను కూడా ఇప్పటి నుంచే కొంత గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. రాజకీయ వ్యూహాలకు బెంగాల్ వేదిక కాబోతోంది. సో మీరు కూడా బెంగాల్లో ఏ పార్టీ ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తే బీజేపీ కొంత అప్పుడు గెలిచే అవకాశాలు ఉంటాయా, లేకుంటే మళ్ళీ మమతా బెనర్జీని అక్కడ కొంత ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.